2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మకర రాశికి అధిపతి శని మకర రాశిలో శ్రవణం 4 పాదాలు, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మకర రాశి వారికి తృతీయ స్థానంలో శని భగవానుడు యోగిస్తున్నారు. 6వ స్థానంలో బుధుడు 12వ స్థానంలో ఉండి రాజయోగాన్ని ఇస్తున్నారు. బుధుడు యోగిస్తున్నారు. 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. కాబట్టి బ్రాహ్మణుడికి నవధాన్యాలు దానం కింద ఇవ్వండి, మంచి ఫలితాలు చూస్తారు. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి వెళ్ళండి, ప్రదక్షిణాలు చేయండి, మంచి ఫలితాలు చూస్తారు. శనివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. గురువారం రోజున, సోమవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే గనక ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది, శత్రువులు పెరిగే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మకర రాశి వారికి కుటుంబ పరంగా మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2వ స్థానంలో రాహు ఉండటము, 2వ స్థానం తృతీయ స్థానంలో ఉండటము, దృష్టి శని మీద పడటము, ఈ విధమైన గ్రహస్థితి ఉండటం మూలంగా కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ వారంలో మాత్రం ధనపరంగా మాత్రం ఏదో విధంగా ధనం అనేది చేతికి వస్తుంది, చాలా ఆనందంగా అవుతే ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. చిన్నపాటి సమస్యలు తప్ప పెద్దపాటి సమస్యలు ఏమీ లేవు. శత్రువులు అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. శత్రువులు మిత్రులయ్యే అవకాశం ఉన్నది. ఈ వారంలో చాలా ఆనందంగా అవుతే ఉంటారు. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. పంచమాధిపతి 12వ స్థానంలో ఉంటాము, శని దృష్టి 5వ స్థానం మీద పడటము, ఈ విధమైన గ్రహస్థితి ఉండటం మూలంగా లవర్స్ కి ప్రాబ్లం గా ఉంటది ఈ వారం అనేది. బిజినెస్ పరంగా మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. తక్కువ పెట్టుబడి పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుండబోతోంది. 7వ స్థానం మీద కుజ దృష్టి ఉన్నది. దాని మూలంగా మంచి ఫలితాలు చూస్తారు. వృత్తిపరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. దశమాధిపతి అయిన శుక్రుడు వ్యయ స్థానంలో ఉండటము, ఈ విధమైన రాశి ఉండటం మూలంగా మరియు 10వ స్థానం మీద గురువుగా దృష్టి ఉన్నది. 50% ప్రాబ్లం, 50% హ్యాపీనెస్ అంటూ ఉంటది. వృత్తిపరంగా మాత్రం ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.